దావీదు గారు చేస్తున్న పొరపాటు ఏంటి? ఈ మందసాన్ని మోయాలంటే దాని నిర్మాణమే మోయడానికి చేయబడింది. ఈ కొత్త బండి ఆలోచన దావీదు గారికి ఎందుకు వచ్చింది? అన్యుల యొక్క ఆలోచనలు దావీదు గారికి ఎందుకు వస్తాయి? భక్తి పెరిగితే ఎవరికైనా నిర్లక్ష్యం వస్తుంది. ధర్మశాస్త్రాన్ని బాగా చదివితే ఈరోజు కూడా మనకైనా బైబిల్ని బాగా చదువుతున్నామని చెప్పుకుంటే ఓకే, చదువు మంచిదే, కానీ నువ్వు జ్ఞానం కొరకు, నీ జ్ఞానాన్ని ప్రదర్శించడం కొరకు దేవునికి ఏదో కొత్తగా చేయాలని చదవకు. చాలామంది చూడండి, దేవుని కొరకు ఏదో కొత్త విషయాలు చెప్పడానికి బైబిల్ చదువుతారు. కొత్త విషయాలు చెప్పడానికి చదవడం ఏంటి? ఉన్నది ఉన్నట్టు చెబితే చాలు. దేవుని నిబంధన ఎప్పుడూ క్రొత్తదే. సర్వకాలము ఆయన నిబంధన ఎప్పుడు నూతనంగానే ఉంటుంది. ఆయన మాటలు ఎప్పుడు ఏ తరానికైనా నూతనమే. 2000 సంవత్సరాలు అవుతుంది గ్రంథం వచ్చి. ఎందరో కొన్ని వేల లక్షల కోట్ల మంది బోధకులు దీని నుంచి మాట్లాడుతున్నారు. అయినా తరిగిపోయిందా?